సమసమాజం మార్పు కోసం గాంధీ చిత్తశుద్ధితో కృషి చేశారు. నాగుల గోపాలయ్య. భారతదేశ పునర్నిర్మాణంలో గాంధీజీ ఎంతో చిత్తశుద్ధితో కృషి చేశారని కేసరి మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య అన్నారు. చెన్నై మైలాపూర్లోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ భవనంలో బుధవారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నిర్వాహక కమిటీ చైర్మన్ కాకుటూరి అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు కె అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా సభ్యులు ఎంవి నారాయణగుప్తా స్వాగతోపన్యాసం చేశారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ సభ్యులందరూ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథి నాగుల గోపాలయ్యను కమిటీ సభ్యులు జేఎం నాయుడు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నాగుల గోపాలయ్య మాట్లాడుతూ భారతదేశ పునర్నిర్మాణంలో గాంధీజీ పాత్ర ఎంతో కీలకమన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో అహింసాయుత పద్ధతిలో సత్యాగ్రహం, సహాయ నిరాకరణ తదితర అనేక రూపాలలో ఉద్యమం చేసిన ఎక్కడా ఆగ్రహించలేదన్నారు. ఆయన చూపిన సత్యం, ధర్మం, అహింస, శాంతి, సహనం ఆశయాలను కొనసాగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనేక విషయాలను ఎంతో వివరంగా విద్యార్థులకు వివరించడం విశేషం. కార్యదర్శి కోశాధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ నేడు యువతరానికి మహాత్మాగాంధీ ఆశయాలు ఎంతో అవసరమన్నారు. భారతదేశ అభివృద్ధిలో యువత పాత్ర పెరగాలని సూచించారు. గాంధీజీ సిద్ధాంతాలను వివరించారు. చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ సేవలు జాతి మరవలేదని, మన దేశంలో కరెన్సీ నోట్లు ఉన్నంత వరకు ఆయన సజీవంగా ఉంటారని చెప్పారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్మాణం, అభివృద్ధికి తమ వంతు కృషి చేయనున్నామని చెప్పారు. అనంతరం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన భారతదేశ పునర్నిర్మాణంలో గాంధీజీ పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ విస్సాలి శంకర్రావు, డాక్టర్ ఏవి శివకుమారి పాల్గొన్నారు. కుమారి హంసిని ప్రార్థనా గీతం ఆలపించగా సభ ప్రారంభమైంది. అనంతరం ప్రముఖ గాయకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యన్, అరుణా శ్రీనాథ్ దేశభక్తి గీతాలను తన బృందంతో ఆలపించారు. సభను అలాగే అలరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుడిమెట్ల చెన్నయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. పోరాటాలు చేసి ఇంగ్లీషు వారి చెర నుండి కాపాడి మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కు అధ్యక్షత వహించిన మన ప్రియతమ అధ్యక్షులు కాకలూరు అనిల్ కుమార్ రెడ్డి గారికి మా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి వక్త కేసరి మహోన్నత పాఠశాల టీనగర్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ నాగుల గోపాలయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. దేశభక్తి గేయాలను ఆలపించడానికి వచ్చిన మన ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారికి, వారి సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ప్రైజులు స్వీకరిస్తున్న ప్రతిభావంతుల విద్యార్థులకు మా శుభాకాంక్షలు, మా స్వాగతం. అదే మా యొక్క కమిటీ సభ్యులు శ్రీ కృష్ణారావు గారికి, ఇస్తాలి శంకర్రావు గారికి, గుడిమెట్ల చెన్నై గారికి, ఏవి శివకుమార్ గారికి, జేఎం నాయుడు గారికి స్వాగత సుమాంజలు సమర్పిస్తూ వారందరినీ ఆహ్వానించడం ఎంతో సంతోషిస్తున్నాను. జై తెలుగు తల్లి. గాంధీజీ గురించి సుదీర్ఘ ప్రసంగం చేయకపోయినా ప్రతిరోజు మనం ఆయన స్మరించుకునే విధంగా మన కళ్ళెదిటేవారు అన్న మాటను ప్రస్తావించారు. సమయస్ఫూర్తి. ధన్యవాదాలు అనిల్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు మన సంస్థ, మన కమిటీ కార్యదర్శి కోశాధికారి అయిన కృష్ణారావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మన చెన్నై నడిబొడ్డున ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ అనేటువంటి సంస్థ తరఫున జాతిపిత మన
దేశానికి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విడిపెట్టడానికి పోరాట యోధుడు, అమరుడైనటువంటి పూజ్యులు శ్రీ మహాత్మా గాంధీ గారి యొక్క 155వ జన్మదినోత్సవాన్ని ఈరోజు ఎక్కువ మంది విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ సంస్థ చైర్మన్ అయినటువంటి శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి విద్యార్థుల చేత కొన్ని కవిత పోటీలు జరిపి మనందరి మధ్య ఈ యొక్క పండుగ వాతావరణం ఏర్పరిచినటువంటి కేసరి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ గోపాలయ్య గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించినటువంటి మా కమిటీ సభ్యులు, పెద్దలు, ఈ సంస్థ అభివృద్ధికి నారాయణ గుప్తా గారు, మా మిత్రులు కేసరి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు నాగల్ గోపాలయ్య గారు, కమిటీ మెంబర్లు మా గువ్వల చెన్న, నాయుడు గారు, శివకుమారి, విస్తారి శంకరరావు గారు, మా ఆహ్వాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అన్ని స్కూళ్ళు ఉపాధ్యాయులకు, పిల్లలకు, పత్రికా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజుల్లో కార్యక్రమం చేసేదానికి వస్తున్నా, చేయగలిగే శక్తి ఉన్నా, ప్రేక్షకులు రాకపోతే ప్రయోజనం ఉండట్లేదు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని కష్టపడితే కానీ ప్రజలు చేకూర్చలేనటువంటి పరిస్థితి అందులో వస్తాము. ముఖ్యంగా తెలుగు ప్రోగ్రాంలకి ఆదరణ తగ్గకుందనేటువంటి దాంట్లో సందేహం లేదు. కానీ ఈ సంస్థ తరఫున మేము చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మిత్రులందరి సహాయంతోనూ సలహాలతోనూ చేయగలిగిన కార్యక్రమం ఏదో ఒకటి చేస్తూ అవసరమైన రోజు మా బాధ్యతని నిర్వర్తిస్తున్నాం. మహాత్మా గాంధీ గురించి చెప్పేదానికి ఏం లేదు. ఆయన గొప్ప మహానుభావుడు. స్వాతంత్రానికి తన జీవితాన్ని పణంగా పెట్టి మనకు స్వాతంత్రం చేకూర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీని మర్చిపోతామని అప్పుడప్పుడు కార్యక్రమాలు చేయమని, ఆయన గురించి ఏదో చేయమని చెప్తున్నారు. కానీ ఒకటి అందరికీ తెలిసింది, అందరూ గుర్తించినారో లేదు, మహాత్మా గాంధీ లేదని అంటే పూట కలవదు. అంటే అన్ని కరెన్సీస్ మీద ఆయన ఫోటో ఉంటుంది కాబట్టి ఆయన లేకుండా మనకి ఏ పూట జరగదు, ఏది చేయలేము. కాబట్టి ఆ మార్పు జరగనంత వరకు మనం మహాత్మా గాంధీని మర్చిపోయే అవకాశం ఏంటి గమనించలేదు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు విద్యార్థులకి సెలవులు ఇచ్చేది వాళ్ళు గుర్తుపెట్టుకునే దానికనేది వాళ్ళే తెలుసుకున్నారు. ఏ కార్యక్రమానికైనా అంటే ఆయన చెప్పిన దాకా నాకు అర్థం కాదు. నేను స్కూల్ రన్ చేస్తున్నాను, తెలుగు మాధ్యమ సమాజం. నేను ఎప్పుడు అది గమనించలేదు. ఇంక నుంచి ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ముందర పిల్లలకి సెలవులు ఇచ్చేస్తే అందరూ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఇష్టమైనా లేకపోయినా వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, సినిమా హాల్ వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇంకొక విషయం, ఆయన నిర్మాణం, పునర్నిర్మాణం అని అన్నారు. నాకు అర్థమైంది పైన ఎప్పుడు పడిపోతుందా నేను దాన్ని సరదాగానే తీసుకుంటున్నాను. అంటే మళ్ళా మేము చేయాల్సిన కార్యక్రమాన్ని మాకు గుర్తు చేస్తున్నాను. అంటే ఆయన ప్రధాన ఉపాధ్యాయులని మీరందరూ అనుకుంటున్నారు, ఆయన ప్రధాన గురువులు. అక్కడ గోపాలయ్య గారు ఏంటనేది నాకు దాదాపుగా 15 ఏళ్ళుగా తెలుసు. ఎందుకంటే జననీ సంస్థ సౌజన్యంతో వాడు రిటైర్డ్ టీచర్ సుబ్రహ్మణ్యం గారు తెలుగు విద్యార్థులకి బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత నేను ఆ కార్యక్రమంలోకి వెళ్ళాను. మొదట నాకు ఒక ప్రిన్సిపల్గా ఈ చెన్నైలో
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, పారిశ్రామికవేత్త, తెలుగు భాషలో అనునిత్యం తెలుగు భాష కోసం అనునిత్యం సేవ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ద్రావిడ దేశం కృష్ణారావు గారికి, నారాయణ గుప్తా గారికి, సభను అలంకరించినటువంటి ఇష్టాలి శంకరరావు గారికి, నాయుడు గారికి, చెన్నై గారికి, శివకుమార్ గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకి శుభాశీస్సులు. వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులందరూ కూడా నా నమస్కారాలు. ఇవాళ గాంధీ జయంతి, అది అందరికీ తెలిసిందే. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి. అది కూడా చాలామందికి ఎందుకు తెలుసు అంటే సెలవు అవ్వాలి. ఎందుకు సెలవు అంటే గాంధీ జయంతి. కానీ ఇవాళ మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారి జయంతి కూడా ఇవాళ అక్టోబర్ 2. కానీ కొందరు ప్రబలం అవుతూ ఉంటారు, కొందరు ఎందుకో అదే స్థాయిలో అదే విధంగా జరుపుకోకపోతున్నాం. కారణాలు అనేక ఉండొచ్చు. ఎందుకు ఆ పేరు ప్రస్తావించానంటే కాకతాళీయంగా ఇవాళ మహాళాల అమావాస్య. హిందువులందరూ కూడా ఇదొక పుణ్యతిథి. గతించిన వాళ్ళని స్మరించుకుంటాం. వారిని స్మరించుకుంటే తప్పులేదనే ఉద్దేశంతో చెప్తున్నాం, వేరే రకంగా ఏం కాదు. అంటే దేశంలో దేశ పునర్నిర్మాణంలో కానీ స్వాతంత్రోద్యమంలో వారు కూడా వారి పాత్ర కూడా అపరిమితమే. సరే, ఇక మహాత్మా గాంధీ జాతి పునర్నిర్మాణంలో వారి యొక్క పాత్ర. ఏదన్నా కానీ నిర్మించడం చాలా సులభం, పునర్నిర్మించడం చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ ఈ పెద్దలు ఏమనుకోకపోతే ఈ భవనాన్ని నిర్మించారు, పునర్నిర్మించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అది చూస్తే మనకు తెలుస్తుంది. చేసుకోలేకపోతున్నాం. కారణాలు అనేక ఉండొచ్చు. ఒక చిన్న సమస్య. దేశం పునర్నిర్మాణం అనేది అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంది. దానికి వీరు పటిష్టమైన పునాదులు వేశారు. ఎలాంటి పునాదులు వేశారని చెప్పుకుంటే, మహాత్మా గాంధీ ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, వారి తల్లిదండ్రులు ఎవరు అనేది అందరికీ తెలుసు. కానీ వారి కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి జీవనాన్ని సాగించారు. ఎక్కడ కూడా తను నమ్మిన సిద్ధాంతాలకు వారు ఎప్పుడు తిరోధకాలు ఇవ్వలేవు. ఈ దేశానికి ముందు సమాజం ముందు కుటుంబం, దాని ముందు వ్యక్తి నుంచి స్టార్ట్ అయింది. స్వీయ క్రమశిక్షణకి ఎవరన్నా ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం గాంధీ మహాత్ముడి పేరు చెప్పుకోవచ్చు. వాళ్ళు మనందరూ తెలుసుకుంటున్న విషయాలు ఏమంటే